కనక చేత నాటకం వేయించుదాం, మంచి బాగా చేస్తుంది కదా, బాగుంటుంది, బాగాను చేస్తుంది కాబట్టి వేయించుదామని అడిగారు. నాటకాలంటే అప్పటి వాళ్ళందరికీ తెలిసిన విషయమే. నాటకాలు ఆడతారు బాగా, ఆడాళ్ళు మగాళ్ళు. అక్కడి నుంచే చాలామంది పైకి వచ్చారు, చాలామంది సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ నాటకాల వాళ్ళే. నాగయ్య గారి దగ్గర నుంచి అందరూ నాటకాలే. ఆ రోజుల్లో సంబంధాలు చూడటం అంటే ఏదో ₹2 జేబులో వేసుకుని బస్సు ఎక్కి ఏ ఊర్లో ఉన్నాయో ఎవరైనా సమాచారం ఇస్తారు కదా, పలానా ఊళ్ళో పిల్లాడు ఉన్నాడు, పలానా ఊర్లో పిల్ల ఉంది అని చెప్తారు కదా. అలా చూసుకుంటూ ఉంటారు. ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పటం అది ఇదని. కౌంతం చేస్తే వచ్చే గింజలు తిండికి సరిపోతాయి. నాకు పెళ్లి చేయటానికి అన్ని వడ్లు అమ్మి చేసే అంత సీన్ లేదు. దానికి తగ్గట్టు ఎతుకుతారు సంబంధాలు. అప్పుడు నాకు తగ్గట్టు ఒక సంబంధం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాల గురించి మళ్ళీ అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాట్లాడుతున్నాను దాని గురించి. మొన్న వచ్చింది ఒకటి, దాని గురించి మాట్లాడి మళ్ళీ కొన్ని విషయాలు చెప్తా. గుడిమెట్ల సరోజిని అమ్మ. విజయదుర్గ గారు, నా పేరు సరోజిని. మీరు వండిన వంటలు బాగుంటాయి, వంటగది చాలా చక్కగా ఉంచుకుంటారు. నాకు 73 సంవత్సరాలు. మీ వంటలు రోజు చూస్తాను. నేను నన్ను మీలో చూసుకుంటూ ఉంటాను. మీరు వేడిగా తినడం చూసి నేను అలాగే తింటున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మీకు 73 సంవత్సరాలు అంటున్నారు. నా వీడియోలో చూసి సంతోషపడుతూ నేను ఎలా తిన్నానో అలా తింటున్నాను అంటున్నారు. మిమ్మల్ని నాలో చూసుకుంటున్నాను అంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి సరోజిని గారు. చాలా థ్యాంక్స్. 8069 అమ్మ. అక్క, మీరు చెబుతున్న చిన్ననాటి విషయాలు మాకు గుర్తుకొస్తున్నాయి, కానీ ఇలాంటివి వినలేదు. స్కూల్ గోయింగ్ లాంటివి ఇంచుమించు ఒక్కటే. మీ లైఫ్ స్టైల్ నాకు చాలా నచ్చింది. 60 తర్వాత మన కోసం జీవించడం ముఖ్యం. మీకు నా ధన్యవాదాలు. అవునమ్మా, 60 తర్వాత ఎవరి కోసం వాళ్ళే జీవించాలి. ఎందుకంటే అన్ని పనులు అయిపోతాయి కదా. ఏటేళ్ల కాలం బతుకున్నంత కాలమే వెనక 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 అనుకోకూడదు. నేను చెప్తున్నాను కదా, ఎవరి కాళ్ళు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు ఎవరికైనా. ఇప్పుడు ఇవాళ అనుకుంటారు మన వెనకాళ్ళోళ్ళు, వాళ్ళకి అనుభవంలోకి వచ్చాక వాళ్ళకి తెలిసిపోద్ది. అవన్నీ మామూలుగా తీసేయటమే. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందిలే అని ఎవరు వాదించలేము మనం. 60 సంవత్సరాలు వచ్చినాక సొంత నిర్ణయాలతో కొంచెం హ్యాపీగా ఒంటరిగా హ్యాపీగా ఉండడం అనేది ఎంతో ఆరోగ్యానికి ముఖ్యం. మనకు భగవంతుడు ఎంతకాలం రాసి పెట్టాడో తెలీదు. అప్పటి వరకు ఆరోగ్యం ఉండడం ముఖ్యం. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. అరుణ్ రామ్ అనుకుంటా, హెచ్కే 5N ఏదో ఉందమ్మా. మీరు ఓపికగా చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. మిమ్మల్ని చూస్తే చాలా ఇష్టం. మీరు స్కూల్ సంగతుల నుంచి ఇంకా ముందుకు రండి. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ సంగతుల నుంచి నిజంగా ముందుకు రావాలి. వస్తా, చెప్తా ఇప్పుడు. రాధిక 0006. అమ్మ, మీ చిన్ననాటి జ్ఞాపకాలు వింటుంటే వినాలనిపిస్తుంది. పాటలు అద్భుతంగా పాడారమ్మా. మీ వాయిస్ చాలా బాగుందమ్మా. సూపర్ అని చాలా పెట్టింది, లవ్ సూపర్ అని. థ్యాంక్ యూ అమ్మ. 5308. అమ్మ, సూపర్ వాయిస్, సాంగ్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అమ్మ. శ్రీవందన గంట వారంటే మా ఊరండి. 2495. అమ్మ, చాలా చాలా బాగా పాడారు. మీకు ఇంత టాలెంట్ ఉందని మాకు ఈరోజే తెలిసింది. మా బాబు కూడా చెప్పే మాటలు బాగా విన్నాడు. సూపర్ తల్లి మీరు. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. తల్లి అన్నారు అంటే నాకంటే పెద్దవారై ఉంటారు. మీ బాబు కూడా చూశాడు అంటున్నారు ఛానల్. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్. అమరాపల్లి పద్మావతి ఏదోనమ్మ పేరు. అమ్మ, సూపర్ వాయిస్, చాలా బాగా పాడారు. ఏదో ఊరికే మీకు పాడమంటున్నారని అప్పుడు ఆనాటి పాటలు చెప్పాను కదా, అప్పుడు పాడుకునే ఛాన్స్ ఉండేది, పాడేదాన్ని. అప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటూ పిల్లలతో అరుచుకుంటూ ఎవరైనా ఆ వాయిస్లు ఉండవు. ఇంకా కాకపోతే ఆ స్టైల్ అట్లాగే ఉంటుంది తప్పితే వాయిస్ అప్పుడు వాయిస్ ఒకటి కాదు. కాకపోతే ఆ స్టైల్ మర్చిపోకుండా ఉంటా అంతే. థ్యాంక్ యూ అమ్మ. 2107. అమ్మ నమస్తే, బాగున్నారా? మీ వాయిస్ బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రాజనాల కుమారి చాలాసార్లు చదివినట్టున్నాను. బాగా పాడారు. చాలా లవ్లు అన్నీ పెట్టింది, చాలా పెట్టింది. 8934. హాయ్ మేడం, మీ స్పీచ్ చాలా బాగుంటాయి. హరిత గారు ఎలా ఉన్నారు? బాగున్నారయ్యా, చూస్తున్నారుగా. ఆవిడ ఎక్కువగా ఎందులో కొందరు ఇన్స్టాగ్రామో అద్దో ఇద్దో ఆవిడ కనిపిస్తూనే ఉంటారు. చాలా బాగున్నారు. ఏపీ జేపీసీఆర్ ఏంటో అసలు తెలియట్లేదా? అంకుల్ గారికి మీ మధ్య జరిగిన మంచి సన్నివేశాలు, ఇంకా మీ ఇద్దరి మధ్యలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను ఎలా
సాల్వ్ చేసుకున్నారో చెప్పండి, మీ వాయిస్ బాగుంది. ఓకే, అది చెప్పడానికి చాలా టైం ఉంది, ఇప్పుడే చెప్పేయకూడదు, బోల్డ్ అంత ఉంది కదా జీవితం, తర్వాత చెప్తా. ఓకేనా? దేవిక ఋతూరిని అంటానమ్మా 13B. మీ వంటలు అన్నీ బాగుంటాయమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు బాగున్నాయమ్మా. టమాటా రైస్ చూపించండి అమ్మా. టమాటా రైస్ ఓకే, బిర్యానీలు అన్నీ చేశాను, టమాటా రైస్ కూడా చూపిస్తా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. చాలామంది రాశారు, మొన్నే వచ్చింది కదా ఇది, నేను నిన్నే చూశాను, దాని గురించి ఇప్పుడు చెప్పాను. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తేనమ్మా, స్కూల్ విషయాలు అందరికీ ఒకటే, ఎవరో చెప్పినట్టు స్కూల్లో ఇంకా అవి వదిలేసి ఇంకా చెప్పండి మంచి విషయాలు అన్నట్టు. ఇక స్కూల్ అయిపోతే 14 ఏళ్ళకి నా పెళ్ళి, 14 నిండిని మే 18కి, జూన్ 18th నా పెళ్ళి. అందుకని స్కూల్ విషయాలు 14 ఏళ్ళ లోపే, స్కూల్ విషయాలు ఏంటి అన్నీ. నాకు 14వ సంవత్సరంలో నేను చదువుతున్నప్పుడే నాకు ఎలా వచ్చిందని, ఇప్పుడు మా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ కూడా, సావిత్రి గారేంటి, జమున గారేంటి, వాణిశ్రీ గారేంటి, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంజలి గారితో సహా, ఎస్ వరలక్ష్మి, వీళ్ళంతా కూడా నాటకాలు వేసే వచ్చారు సినిమాల్లోకి. అప్పట్లో నాటకాలు వేసే సినిమా హీరోయిన్లు అయ్యారు. సినిమా క్యారెక్టర్లు చేసిన హీరోయిన్స్ అయినా నాటకాలు వేసేవాళ్ళు. ఆ టైంలో నేను స్టేజ్లో చేసేదాన్ని, స్కూల్ యానివర్సరీ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో చేసేదాన్ని నాటికలు. నాటిక అంటే 1/2 అవర్లో అయిపోయేది. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏమైనా మారినేమో తెలియదు. 1/2 అవర్లో అయ్యేదాన్ని నాటిక అనేవారు. 1 అవర్ చేసేదాన్ని నాటకం అనేవారు. నాటకం నాటికకి తేడా ఉంది కదా, అలా 1/2 అవర్ చేసి ఒక్కరోజు యానివర్సరీనే రెండో మూడో చేసేదాన్ని, 2-3 కాంబినేషన్లో చేసేదాన్ని. అలా చేసి నేను బాగా చేస్తున్నానని చూసి అక్కడ వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు నాటకాలు వేయటానికి కూడా, ప్రతి పల్లెటూరులోనూ ఎక్కువగా ఉంటారు నాటకాలు. మా మోటూరులో కూడా వచ్చి నాటకాలు ఆడేవారు. రాత్రిపూట టికెట్ కొనుక్కుని రూపాయి అలా టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళం మేము. సత్యహరిశ్చంద్రని అవన్నీ ఇవన్నీ సోషల్ నాటకాలు కూడా వేసేవాళ్ళు, ఇలాంటి బాగా వేసేవారు. వీటన్నిటికీ వెళ్ళేవాళ్ళం చూడటానికి. అలాగే నాటకాల కోసం ఒక బ్యాచ్ మా ఇంటికి వచ్చారు అడగటానికి, మా అన్నయ్యని, మా ఊరోళ్ళే. గంట రామ్ కోటి అని, ఇంకా ఎవరెవరో గోవర్ధన్ అని, ఇక్కడ మా నూకలారు వాళ్ళు కూడా మోటూరులో ఉన్న వాళ్ళు మాకు చుట్టాలే. వీళ్ళందరూ ఒక 4-5 కనక గురించి అడుగుదామని చెప్పి, కనక గురించి వెంకటేశ్వరరావుని అడుగుదామని చెప్పి, మా వెంకటేశ్వరరావు అన్నయ్య ఉన్నాడని చెప్పాను కదా, బాగా మంచి సింగర్ అని, అతని దగ్గరికి వచ్చి అడిగారు, కనక చేత నాటకం వేయించుదాం, మంచి బాగా చేస్తుంది కదా, బాగుంటుంది, బాగాను చేస్తుంది కాబట్టి వేయించుదామని అడిగారు. అడిగితే మా అన్నయ్యకి సినిమా నాటకం అనేది ఇష్టం, సినిమాల్లోకి వెళ్ళే అంత దమ్ములు ధైర్యాలు మనకు లేవు. పిల్లల్ని తీసుకెళ్ళి మెడ్రాస్, ఆ రోజుల్లో మెడ్రాస్ తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి వెంట పెట్టుకెళ్ళి మనకి వెనకాల ఏమున్నాయని వెంట పెట్టుకెళ్ళి చేస్తారు, ఎవరు చేయలేరు. అవన్నీ సాగేవి కాదు, జరిగేవి కాదు. జరగనాటి గురించి ఎవరు ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు వచ్చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళని ఒప్పించో, ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు అనుకో, 15 ఏళ్ల ముందు వరకు చెన్నై వచ్చేసేవారు, అక్కడ సర్కారు ఎక్కితే చెన్నైలో దిగేసేవారు. ఎంతమందో సర్కారు ఎక్కి చెన్నై వచ్చేవాళ్ళు, సినిమాలకు ఆశపడి వచ్చిన వాళ్ళు సర్కారులో సగం మంది ఉంటారు ఆ ట్రైన్లో. అలా వచ్చేసేవారు. అలా వెళ్ళే కుటుంబం కాదు నాది. అన్నయ్యలు తీసుకెళ్ళి ట్రై చేయించుదాం అనేది కాదు, ఎందుకంటే అంత వసతి లేదు, అంత ఆదాయాలు లేవు. కాబట్టి ఇట్లా అడిగేటప్పటికి మా అన్నయ్యకి అర్థం కాక, కుదరదురా అదెందుకు మా చెల్లెలు చేయదు అని చెప్పి, అయినా ఆలోచించండి అన్నయ్య అది ఇదని వాళ్ళని అడిగితే, నూకల వెంకయ్య గారని మా అన్నయ్య అవుతారు, ఆయన కూడా మాకు చుట్టాలే, ఆయన పెద్ద మనిషి, ఆయన దగ్గరికి వెళ్ళారు అడగటానికి. మా 2 అన్నయ్యలు వెళ్ళారంట, నాకు తెలియదు, ఇట్లా అడిగారని కూడా వెళ్ళారంట. ఇట్లాగా కనకని అడుగుతున్నారు నాటకాలు వేయమని అని అడిగారంట. నాటకాలు అంటే అప్పటి వాళ్ళందరికీ తెలిసిన విషయమే, నాటకాలు ఆడతారు బాగా, ఆడాళ్ళు మగాళ్ళు. అక్కడి నుంచే చాలామంది పైకి వచ్చారు, చాలామంది సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ నాటకాల వాళ్ళే. నాగయ్య గారి దగ్గర నుంచి అందరూ నాటకాలే, మన ఎన్టీ రామారావు గారికి ఏంటి, నాగేశ్వరరావు గారిని అందరూ నాటకాల్లో చేసిన వాళ్ళే. అడిగారంట. అడిగితే అప్పుడు మా నూకల వెంకయ్య గారు అంటున్నారు కదా, ఆయన చెప్పారంట, ఎందుకురా అది మంచిదో చెడ్డదో అదృష్టం కలిసి వచ్చింది, ఆ తర్వాత విషయం అది. ఇప్పుడు ఆడపిల్ల కదా, 7 తర్వాత పుట్టింది ఒక్క ఆడపిల్ల, ఆడపిల్లని తీసుకెళ్ళి ఇలా ఎందుకు, మీకు ఏదో చదువుకున్నంతకాలం చదువుకుంటే పెళ్లి చేసేయండి అని సలహా ఇచ్చాడు ఆయన. అప్పుడు మా అన్నయ్యళ్ళకి అది కూడా నచ్చింది. 7 తర్వాత ఒక పిల్ల, ఇప్పుడు నాటకాలు వేస్తా వెళ్ళిపోతా, వెనకాల ఎప్పుడు ఒక్క బాడీ గార్డ్ ఉండాల్సిందే ఆడపిల్లకి ఎప్పుడు. మా అమ్మ ఉండే వయసు కాదు, చాలా ముసలమ్మ అయిపోయింది అప్పటికే. మా అన్నయ్యళ్ళు పనులు వదిలిపెట్టి రాలేరు. నా పెళ్ళికి ముందు 5 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళందరూ కుటుంబాలను వదిలిపెట్టి నా వెనకాల తిరుగుతారా, తిరగలేరు. ఇవన్నీ జరిగేది కాదు. అందుకని వాళ్ళకి చెప్పేశారు, ఇదంతా జరిగేది కాదు, పిల్లని పంపించం, నాటకాలు వద్దులేరా ఇంకోటి, అమ్మాయి చేయించం, ఎందుకు చదువుకున్నంత వరకు చదువుకుంటుంది, తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం
అని చెప్పారనమాట. అట్లా అన్ని 14 ఏళ్ల లోపే ఈ విషయాలన్నీ కూడా జరిగిపోయినాయి జీవితంలో. 14 ఏళ్ల లోపు అంటే 9థ్‌లోకి వచ్చేస్తాం కదా! ఓకే. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక పెళ్లి ప్రయత్నాలే కదా చేస్తారు. పిల్లలకి పెళ్లి ప్రయత్నాలు చేయాలి. పెళ్లి ప్రయత్నాలు చేయాలంటే సంబంధాలు చూడాలి కదా! ఆ రోజుల్లో సంబంధాలు చూడటం అంటే ఏదో రూ. 2 జేబులో వేసుకొని బస్సు ఎక్కి ఏ ఊర్లో ఉన్నాయో ఎవరైనా సమాచారం ఇస్తారు కదా, పలానా ఊళ్ళో పిల్లాడున్నాడు, పలానా ఊర్లో పిల్లుంది అని చెప్తారు కదా. అలా చూసుకుంటూ ఉంటారు. ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పటం అది ఇదని. ఆ రోజుల్లో పెళ్లి సంబంధం చూడాలంటే ఒక పెళ్లి చేయాలంటే అమ్మాయికి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ ఉన్నాడు అనుకో అమ్మ. ఎలిమెంటరీ స్కూల్ అంటాం కదా, బోర్డింగ్ స్కూల్ అనేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ 5th వరకు ఉంటుంది కదా. ఆ స్కూల్లో మాస్టర్గా చేస్తున్నాడు అతను. అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అవ్వగానే కూడా మాస్టర్లు చేసేవాళ్ళు. తర్వాత తర్వాత బీఈడీ అన్నీ వచ్చినాయి. చేయాలి కదా. చేస్తున్నాడంటే అతని కట్నం ఎంతో తెలుసా? ఆస్తులు ఏమీ లేకపోతే 1500. ఏమన్నా వెనకాల 1 ఎకరం పొలం ఉందో 2000, 2500 కట్నం. నా చిన్నప్పుడు నా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు 2000 లేనిదే ఒక ఉద్యోగం చేసుకునేవాడు దొరకడు. 2000 రూపాయలు ఇవ్వాలి. ఊళ్ళోనే తెలిసిన సంబంధాలు ఉన్నాయి. కాస్త పొలం ఉండి కొంచెం గొప్పగా ఉండి నాతో పాటే స్కూల్లో చదువుకునే వాళ్ళే. వాళ్ళు అడుగుదామంటే వాళ్ళు ఏదో పొలాలు పెద్ద పెద్ద ఇళ్ళు అలా ఉన్నాయనుకో 1000, 1500 అంత కట్నం ఇవ్వాలి. 1000, 1500 తేలేరు ఆ రోజుల్లో. నాకు తెలిసి బస్తా 27 రూపాయలు వడ్లు. అప్పుడు 1500 రూపాయలు ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ని బస్తాలు అమ్మితే వస్తాయి? ఎన్ని బస్తాలు సొంత పొలాలు ఏం లేవు కదా. కౌంతం చేస్తే వచ్చే గింజలు తిండికి సరిపోతాయి. నాకు పెళ్లి చేయటానికి అన్ని వడ్లు అమ్మి చేసే అంత సీన్ లేదు. దానికి తగ్గట్టు ఎతుకుతారు సంబంధాలు. అప్పుడు నాకు తగ్గట్టు ఒక సంబంధం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. మోటూరులో తెలిసిన ఆయన ఎక్కడో బందర్లో కాళేకాన్పేటలో ఉన్నారని, అక్కడ మా బావగారు కాళేకాన్పేటలో టైలర్, ఒక షాపులు ఉంటాయి కదా వరుసనే సెంటర్లో, అక్కడ టైలర్ అంట ఆయన. అక్కడ తెలిసిన మోటూరు ఆయన అక్కడున్నారు. అక్కడుండి మా తమ్ముడికి పిల్లని ఎత్తుకుతున్నాం అన్నప్పుడు అలాగా మా ఊర్లో ఉన్నారు పలానాళ్ళు ఆడపడుచు ఉంది, బాగుంటుంది, చదువుకుంది, బాగుంటుంది, అది ఇదని చెప్తారు కదా. అందంగా ఉన్నప్పుడు అందంగా ఉంది, పెద్ద కుటుంబం, సాంప్రదాయం గల కుటుంబం, ఒక్కతే ఆడపిల్ల, ఇవన్నీ ఇక ఉన్న వాస్తవాలన్నీ చెప్పేస్తారు. ఆ రోజుల్లో డూప్లికేట్లు అన్నీ తక్కువ ఉంటాయి మాటలు. చెప్పేశారు. చెప్పేస్తే మా బావగారు మా మామయ్య గారితో చెప్పారు, ఇలా మోటూరులో ఉందంట, వాళ్ళు మంచోళ్ళేనంట, ఒక్కతే ఆడపిల్ల అంట, 7 అన్నదమ్ములంట, పిల్ల బాగుంటుందంట, చదువుకుందంట, అది ఇదని చెప్పారు. ఇంకా ఆయన బయలుదేరి వచ్చేసారు మా మామగారు. మేమేం చేస్తామో తెలుసా, మా అమ్మ నేను ఏదో పండగ టైం అనుకుంటా, ఇక ఇల్లు దులుపుతున్నాం. బూజులు దులుపుకునే వాళ్ళం కదా అప్పుడు. లంగా పై కట్టేసుకుని ఒక స్టూలే, ఆ స్టూల్ మీద నుంచుని చీపురు పెట్టుకుని అవి పెట్టుకుని మా అమ్మ నేను అన్నీ దులుపుకున్నాం ఇల్లు. అప్పుడు వచ్చారు ఆయన. వచ్చి అమ్మ ఇక్కడ అమ్మ అని పిలిస్తే ఎవరండి అని వెళ్ళింది మా అమ్మ. ఇట్లా మీ ఇంటికి వచ్చాము, పిల్ల ఉందన్నారు, చూడటానికి వచ్చాము, మాకు ఎవరో చెప్పారు. ఇలాగే ఉండే అమ్మ అప్పుడు పెళ్లి చూపులు. ఉత్తరాలు వేసుకునే టైంలో కూడా ఉత్తరాల అడ్రస్ వాళ్ళకంటే తెలిస్తే, ఎవరు పిల్ల ఉందంటే పల్లెటూరులో ఆ ఊర్లో ఎత్తుకుని అడ్రస్ ఎత్తుకుని రావడమే. పిల్ల ఉందంట, ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా అన్నాడు. ఇంతే నా పెళ్లి చూపులు. అయ్యో ఇట్లా చేస్తున్నామండి, ఇల్లు అయ్యి కడుక్కుంటున్నాం, దుమ్ములు ఉడుతున్నాం, అట్టా ఉంది. పర్వాలేదమ్మా, ఎలా ఉన్నా పర్వాలే, నేను చూసి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అంటే ఇక మా అమ్మ వచ్చి ఎవరో వచ్చారమ్మా, ఒక ఆయన నేను చూస్తాడంట అంది. అయితే ఇప్పుడు ఏం స్నానం కూడా చేయలేదు కదమ్మా నేనంటే, పర్వాలేదు అలాగే చూసి వెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి, మామూలుగా ఏం లేదు, దులిపేదాన్ని దోపు మాత్రం దోపుకుని తులుపుతున్నా కదా, ఇది తీసేసి నేను నుంచున్న స్టూల్లే ఉన్నాయి, కుర్చీలు లేవు, నేను నుంచున్న స్టూలే దులిపేసి ఆయనకి అక్కడ వేసా. అంతే. కూర్చున్నారు. కూర్చుని నీ పేరేంటమ్మన్నారు, కనకదుర్గండి అన్నాను. చూశారు. చూసి ఇంతే, ఎక్కువసేపు కూడా లేరు. కాఫీలు ఇవ్వటం అవి కూడా లేవు. ఒకవేళ మేము ఇస్తానంటే కతికితే అతకదమ్మా, వద్దు అన్నారు. మొత్తానికి కాఫీ ఇస్తానని నేను ఉంటాం మేము, వద్దమ్మా. అప్పట్లో సంబంధం కుదరకుండా, కుదిరిన తర్వాత కూడా ఏమన్నా తాంబూలాలు మార్చుకోకుండా ఏమీ తినరు. కతికితే అతకదో అంటే, ఎంగిల్ చేసామంటే మళ్ళీ సంబంధం అంటదో, అలాంటి సెంటిమెంట్లు ఉండేవి అన్నమాట. చూసి మళ్ళీ నేను కబురు పెడతానమ్మా మీకు, మళ్ళీ కబురు పెడతాను, వచ్చి చెప్తాం, పిల్ల నాకు నచ్చిందమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే, పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇక అసలోళ్ళు వచ్చింది మళ్ళీ రేపు చెప్తాం ఇంకో ఎపిసోడ్లో. అసలోళ్ళు మళ్ళీ అవేవి తీసుకుని మార్చడానికి వస్తారు, తర్వాత చెప్తా. ఓకేనమ్మా. మీరు మాత్రం చూస్తున్నారు 100% వీడియో మొత్తం చూస్తున్నారు, ఇవి మాత్రం. కానీ తక్కువ మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళు మాత్రం 10/10 అందరూ చూస్తున్నారు. 100కి 100% వీడియో మొత్తం చూస్తున్నారు. ఇవి ఆ వీడియోల్లో కాదు, ఇది 100కి 100% చూస్తున్నారు. అలాగే చూడండి, ఇంకా ఎక్కువ మంది చూడండి, టైం అంతా చూడండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళా
చిన్ననాటి జ్ఞాపకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో. ఓకేనమ్మా? బాయ్.